హలో అండి. అందరికీ నమస్కారం. బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు త్రిబుల్ ఏ వ్లాగ్స్. అందరికీ ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలండి. ఈరోజైతే మేము నాగోల్ టెంపుల్‌కొచ్చేసామండి. నాగోల్ టెంపుల్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. చాలా ఫేమస్. చాలా బావుంటుందండి నాగోల్ టెంపులు. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని ఎంత బాగా అలంకరించారో చూడండి. మీ అందరికీ చూయించాలని నేనంత క్రౌడున్నా చాలా శతవిధాలుగా ప్రయత్నించి వెంకటేశ్వర స్వామిని మీకు దర్శిస్తున్నాను. చూసుకోండి ఒకసారి ఎలా ఉందో. రాలేని వాళ్ళు ఉంటారు గదండీ! మీ అందరి కోసం వెంకటేశ్వర స్వామిని ఇలా దర్శనం చేసుకోండి. చాలా చక్కగా అలంకరించాడండి. అలంకార ప్రియుడు గదండీ! అందుకే చాలా అందంగా కనిపిస్తాడు. ఇక్కడే మనకు చిన్న చిన్న దేవుళ్ళన్నిటిని, అందరి దేవుళ్ళని ఒకే దగ్గర చూసుకునే విధంగా నాగోల్ టెంపుల్‌లో ప్రతిష్ఠించారండి. చాలా బావుంటుందండి. అయ్యప్ప స్వామి చూడండి ఎంత చక్కగా ఉన్నాడో. ఈ విధంగా శివుడు ఉంటాడు, గణపతి, హనుమంతుడు అందరి దేవుళ్ళని ఒకే విధంగా మనకు చూపిచ్చేస్తారండి. బట్ క్రౌడ్ మాత్రం చాలా ఘోరంగా ఉందండి. వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా రండి. చిన్న పిల్లలు ఉంటే మాత్రం చూసుకొని చాలా జాగ్రత్తగా రావడం బెటర్ అండి. క్రౌడ్ ఘోరంగా ఉంది. ఈ టెంపుల్ అనే కాదు, ఈరోజు ఏ టెంపుల్‌లోనైనా క్రౌడ్ చాలా ఉంటుంది. ఇక్కడ షటార్ విచ్చి తీర్థం పోస్తున్నారండి. అక్కడ కూడా ఫుల్లుగా ఉన్నారు పబ్లికు. లైన్ చాలా ఉంది. ఇంకా ఇక్కడ మనకి అర్చన చేస్తున్నారండి. ఇక్కడ మనం అర్చన చేయించుకోవాలి అనుకునే వాళ్ళు అర్చన టికెట్ తీసుకొని కూర్చుంటే వాళ్ళు మనకు అర్చన చేస్తారండి. మా బాబు ఏడ్చేస్తున్నాడు క్రౌడ్ ఎక్కువ ఉందని మేము అక్కడ కూర్చోలేదు, వెళ్ళిపోయాము. ఇంకా వేరే దగ్గర కూడా ఈ విధంగానే ప్రతి దేవుడి దగ్గర మంచిగా అలంకరణ చేసి మంచిగా చాలా మంచిగా చూయించారండి ఈరోజు పబ్లిక్‌కి. బావుంది టెంపుల్ అయితే. మీకు ఎప్పుడైనా వీలుంటే మాత్రం విజిట్ చేయకుంటే విజిట్ చేయండి కంపల్సరీ. హనుమంతుడు చూడండి ఎంత బాగున్నాడో ఇక్కడ. హనుమంతుడు కూడా చాలా చక్కగా ఉంటది విగ్రహం. మంచిగా కనిపిస్తుంది మనకు. చూస్తేనే మనకు అట్లా అనిపించేలా దేవుడు అక్కడే ఉన్నట్టు అనిపించే విధంగా ఉంటుంది. ఇక్కడ ఇది మంటపం అండి. చిన్న చిన్న అకేషన్స్ ఏమైనా చేసుకోవడానికి చూడండి ధనుర్మాస ఆహ్వానం అని పెట్టారు. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్